అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను మా మమ్మీతో పాటు వచ్చాను. నా డెలివరీ జర్నీ మీ అందరితో షేర్ చేసుకోవడానికి. మాకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళే మాకు. వాళ్ళు చెప్పారనమాట కన్సీవ్ అయిన వెంటనే మేడం చూస్తారు, కేర్ చేస్తారని జెప్పేసి. మేము కూడా గూగుల్‌లో చూసాం మేడం గురించి. సో, అలా అవి చూసి మేడంని అప్రోచ్ అయ్యామనమాట. కాంప్లికేషన్స్ అయితే ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ నుండి ఉండే. స్టమక్ పెయిన్ అని చెప్పేసి, వామిటింగ్ అని చెప్పేసి, కాలు పొంగడము, ఏదో కాన్‌స్టిబ్యూషన్ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉండే. బట్ ప్రతి దాన్ని మేడం చాలా ఈజీగా సాల్వ్ చేసేసారు. రావడమే లేట్ ఇంకా. అంతా మేడం చూసేసుకున్నారు. మిడ్‌నైట్ అయినా, లేట్ నైట్ అయినా, మార్నింగ్ ఏ టైంలో కాల్ చేసినా 24/7 మేడం అవైలబుల్‌గానే ఉండే. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గూడా మేడం చాలా కూల్ అండ్ కామ్‌గా తను రియాక్ట్ అయ్యేవారు. ఆహ్, మె ఇక్కడికొచ్చి క్లినిక్‌కి రావాలి అని ఏం లేకుండే మేడం ఫోను ద్వారా చాలా ఈజీగా, సింపుల్‌గా అంతా క్లియర్ చేసేసేవారు. ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా గూడా. నార్మల్‌గా పాప ఎదురుకాలుతో ఉండే. ఫుల్ హై బీపీ ఉండే నాకు. నేను చాలా టెన్షన్‌లో ఉండే. మేడం ఫుల్ కూల్‌గా సర్ది చెప్పి, చెప్పి, చెప్పి చాలా ఈజీగా పాపని బయటికి తీసుకొచ్చేసారు. హ్మ్. ఏదైనా మేడం మేడం చూసుకున్న దాన్ని బట్టించి నా డెలివరీ జర్నీ మొత్తం ఉంది. డిపెండ్ అయ్యి ఉంది. ఎవ్వరికైనా గూడా గైనిక్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళే కాకుండా గైనిక్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మేడం సజెస్ట్ చేయొచ్చు. అసలు నార్మల్‌గా మేడంకి చిరాకనేది ఉండదు. ఏ టైంలో చేసినా, కాల్ చేసినా, మెసేజ్ చేసినా చాలా క్విక్‌గా రియాక్ట్ అవుతారు. ట్రీట్మెంట్ చాలా బావుంటది. అస్సలు విసుక్కోరు. చాలా కూల్, కామ్ అంటే సొంత వాళ్ళ ఫీల్ అవుతారు. మా మమ్మీని కూడా చాలా సార్లు మేడం సొంత వాళ్ళలాగా ఫీల్ అయ్యి మాట్లాడారు. సో, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మేడం చాలా పెద్ద ఫ్యాన్స్ కూడా అయిపోయారు. చాలా కూల్‌గా మేడం అన్నిటిని డీల్ చేస్తారు. నమస్తే. నేను శ్వేత వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. నా పేరు పద్మలత. మాది ఒరిస్సా అండి. మా పాప ఇక్కడే ఉంటున్నారు కంచరపాలెంలోన. తను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి రమ్య మేడం గురించి నేను విన్నాను బాగా. మేడం మాకు ఈ ప్రాబ్లమ్ ఉన్నది మేడం నేను ఇలా ఫేస్ చేస్తున్నానంటే ఆవిడ వెంటనే సజెషన్ ఇస్తారు. అమ్మ టెన్షన్ పడొద్దు, ఇలా చేయండి, అలా చేయండి అనేసి చెప్తారు. దాన్ని పట్టించి ఆవిడంటే మాకు చాలా అభిమానం పెరిగిందండి. మా పాపని ఆవిడ చూసుకునేవారు కాబట్టి, మాకు మాత్రం మైండ్ చాలా రిలీఫ్‌గా ఉన్ను. ఆవిడ చేతిలోనే డెలివరీ కూడాను. చాలా హ్యాపీగుంది. డెలివరీ అయిన తర్వాత కూడా వేగంగా పాప క్యూర్ అయింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. థాంక్